హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రీల్ ప్లే. అబ్సల్యూట్ థ్రిల్లర్. ఒక పర్ఫెక్ట్ మ్యాచ్. సో ఫార్ బెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ అని చెప్పుకోవచ్చు. 3:30 గంటలు ట్విస్టులతో కూడిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాలా అనిపించింది. ఫస్ట్ ఓవర్ నుంచి లాస్ట్ ఓవర్ వరకు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగిన మ్యాచ్ ఇది. గాయపడ్డ సింహాలు అదేనండి 2 టీముల్లో ఉన్న స్టార్ ప్లేయర్లందరూ కలిసి ఫామ్‌లోకి వచ్చి ఆడితే మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో ఈ మ్యాచ్ మనకు చూపించింది. అలాంటి మ్యాచ్‌లో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్టేజ్ నుంచి గుజరాత్ పుల్ ఓవర్ చేసింది. అండ్ ఇక్కడ గుజరాత్ గురించి ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచ్‌లు కూడా మనకి లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌ని ప్రెజెంట్ చేశారు వాళ్ళు. అండ్ చివరికి ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో వాళ్ళు గెలిచారు. అండ్ డీసీకి కూడా ఒక్క రన్‌తో ఓడిపోవటం ఇదేం కొత్త కాదు. గతంలో 3 సార్లు ఓడిపోయారు. దీంతో కలిపి నాలుగోసారి. ముందుగా గుజరాత్ విషయానికొస్తే టీ20 ఫార్మాట్ మీద తనపై వస్తున్న ఎన్నో క్వెషన్స్‌కి శుభ్మన్ గిల్ ఇవాళ ఆన్సర్ చెప్పాడు. తర్వాత ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న జాస్ బట్లర్ టీ20 ఫార్మాట్‌లో తనెందుకు జాస్ ది బాసో మరోసారి ప్రూవ్ చేశాడు. కరెక్ట్ టైంలో నన్ను బ్యాటింగ్‌కి పంపిస్తే నా టీంకి నేనెప్పుడూ న్యాయం చేస్తానని వాషింగ్టన్ సుందర్ ఇవాళ ప్రూవ్ చేశాడు. పరుగుల వరదగా పారిన ఇలాంటి మ్యాచ్‌ల్లో కూడా రషీద్ ఖాన్ ప్రైమ్‌లో ఉంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో ఈ మ్యాచ్‌తో చూపించాడు. అలానే క్యాగిసో రబాడా కూడా చాలా మంచిగా వేశాడు. మరి ఢిల్లీ సైడ్ ఐపీఎల్ 2026లో నీకు రన్స్ లేవు అన్న వాళ్ళందరికీ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌తో గట్టి ఆన్సర్ ఇచ్చేశాడు. ఇంకో సైడ్ పేతం నిశంక కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో పాటు కిల్లర్, ద మిల్లర్, ద థ్రిల్లర్ ఫినిషింగ్‌లో తనుంటే మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా కానీ తన టీంని తీసుకెళ్లి టాప్‌లో కూర్చోబెడతాడని మరోసారి ప్రూవ్ చేశాడు. ఢిల్లీ బౌలింగ్ వస్తే ఎంగి లుంగిడి ఎంత మంచిగా వేశాడు. దాదాపు 2 ఓవర్స్ డాట్ బాల్స్ వేశాడు అతను. అండ్ తనతో పాటు నటరాజన్ 19th ఓవర్ సూపర్బ్ అంటే సూపర్బ్. కుల్దీప్ యాదవ్ కూడా ఒక ఓవర్ చాలా మంచిగా వేశాడు. ముందుగా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన గుజరాత్‌కి అంత గొప్ప స్టార్ట్ ఏం రాలేదు. ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ ఒక 2 బౌండరీల తర్వాత ముఖేష్ బౌలింగ్‌లో బౌల్డ్ అవుతాడు. దాని తర్వాత వచ్చిన బట్లర్ మాత్రం ఈ మ్యాచ్‌లో విరుచుకుపడ్డాడనే చెప్పాలి. మనందరికీ తెలిసిన విషయమే రీసెంట్‌గా బట్లర్ అంత గొప్ప ఫామ్‌లో లేడని. కానీ ఈ మ్యాచ్‌లో పూర్తిగా భిన్నమైన బట్లర్‌ని చూసాం మనం. ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లి వింటేజ్ బట్లర్‌ని చూపించాడు మనకి. బౌలర్‌తో సంబంధం లేదు. ఫీల్డ్ పొజిషన్‌ని పట్టించుకోను. బాల్ పడిందా బౌండరీ బయటకి కొడతా మీరెళ్లి తెచ్చుకోండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఊచకోత. అసలు శుభ్మన్ గిల్‌కి స్ట్రైక్ కూడా ఇవ్వలేదు. ఏదో అడపాదడపా ఒక్కసారి శుభ్మన్ గిల్‌కి స్ట్రైక్ వచ్చేది. అది కూడా గిల్ మంచిగా సింగిల్ తీసి మళ్ళీ బట్లర్‌కే స్ట్రైక్ ఇచ్చేవాడు. ఇవాళ శుభ్మన్ గిల్ మంచిగా స్పెక్టేటర్ రోల్ ప్లే చేశాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి బట్లర్‌ని ఔట్ చేస్తాడు. వన్స్ బట్లర్ ఔట్ అయిన తర్వాత గిల్ తన గేర్ మార్చేశాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి అగ్రెసివ్‌గా ఒక మంచి పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఇనీషియల్‌గా స్లోగా స్టార్ట్ చేసినా గానీ వన్స్ కనెక్ట్ అవ్వడం మొదలైన తర్వాత బాధ అవతలేశాడు. అని చెప్తున్నా కదా వాషింగ్టన్ సుందర్ని కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్గా యూజ్ చేసుకుంటే బ్యాటింగ్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ నెంబర్ 4కి పర్ఫెక్ట్. గ్లెన్ ఫిలిప్స్ పెద్ద షాట్లు ఆడగలడు. కానీ వాషింగ్టన్ సుందర్ ఇనీషియల్గా కొంచెం టైం ఇవ్వాలి. తన టైం తను తీసుకొని మంచిగా కనెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెక్కడా దొరకడు అసలు. అండ్ ఈ మ్యాచ్తో మరోసారి ప్రూవ్ చేశాడు. గుజరాత్ అడ్వాంటేజే టాప్ 4. టాప్ 4లో 3 మెంబర్స్ 50 స్కోర్ చేశారు. అబ్సల్యూట్ డామినెన్స్ ఇది. ఒకానొక స్టేజ్లో గుజరాత్ 225 రన్స్ స్కోర్ చేస్తా అని కూడా అనిపించింది. కానీ ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్ల్లో కొంతమంది బౌలర్లు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అలాంటి బౌలరే ఎంగి లుంగిడి. వేసిన 4 ఓవర్లో దాదాపు 12 బాల్స్ డాట్ బాల్స్ వేశాడు. డిసీవింగ్ స్లో బాల్సే అతని అడ్వాంటేజ్. అండ్ నటరాజన్ 19th ఓవర్ యార్కర్లు మంచిగా వేశాడు. అండ్ ఎంగి లుంగిడి నటరాజన్ వల్లే స్కోర్ 210కి ఆగగలిగింది. లేదంటే 225 వరకు వెళ్ళేది. ఇలాంటి వికెట్ మీద 211 రన్స్ చేజ్ చేయడం అనేది అంత కష్టమైన పని అయితే కాదు. 211 రన్స్ టార్గెట్‌తో చేజింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీకి ఒక అద్భుతమైన స్టార్టే లభించిందని చెప్పాలి. కేఎల్ రాహుల్‌తో కలిసి పేతం నిశంక ఒక డీసెంట్ పార్ట్నర్‌షిప్ దాదాపు 76 రన్స్ స్కోర్ చేశారు. అండ్ ఇనీషియల్ అగ్రెసర్ అయితే పేతం నిశంక అని చెప్పాలి. కేఎల్ రాహుల్ జస్ట్ సపోర్టివ్ ఇన్నింగ్స్ ఆడాడు అంతే. కానీ వన్స్ పేతం నిశంక అవుట్ అయిన తర్వాత మాత్రం కేఎల్ రాహుల్‌లో మనం డిఫరెంట్ పర్సన్‌ని చూసాం. ఏదో తనలో ఒక అపరిచితుడు దూరినట్టు ఆడాడు. ఇంకో పక్కన చూసుకుంటే నితీష్ రాణా. నితీష్ రాణా చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తున్నాడు. మనం ఇంతకుముందు మ్యాచ్‌ల్లో కూడా చూసాం. అండ్ ఈ మ్యాచ్‌లో కూడా అలానే కనిపించాడు. ఎక్కడా కూడా కంఫర్టబుల్‌గా అనిపించలేదు. గ్రీజ్‌లో చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఢిల్లీ నితీష్ రాణా ప్లేస్‌లో వేరే ఆప్షన్ చూసుకుంటే బెటర్. నాకు మేబీ అభిషేక్ పోరల్ని ట్రై చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత బాలే వెంటనే ఇన్‌ఫార్మ్ సమీర్ రిజ్వీని ఔట్ చేశాడు రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ ఒకే ఓవర్‌లో వరుసగా నితీష్ రాణాని, సమీర్ రిజ్వీని ఔట్ చేసి మళ్ళీ మ్యాచ్‌ని గుజరాత్ వైపు తిప్పాడు. తర్వాత బ్యాటింగ్‌కొచ్చిన మిల్లర్ ఇంజ్యూరీ వలన రిటైర్ హర్ట్‌గా బయటికి వెళ్తాడు.
తర్వాత అక్షర్ పటేల్ వస్తాడు. అక్షర్ అవుట్ అయిన తర్వాత స్టబ్స్ వస్తాడు. వీళ్ళెవరు పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడలేరు కానీ వీళ్ళని అవతల ఎండ్‌లో పెట్టేసి కేఎల్ రాహుల్ మాత్రం వాయించి పడేస్తాడు. అదే ప్రయత్నంలో స్టబ్స్ అవుట్ అయిన వెంటనే కేఎల్ రాహుల్ కూడా అవుట్ అవుతాడు. దాని వలన రిటైర్ హర్ట్‌గా బయటికి వెళ్ళిన మిల్లర్ మళ్ళీ బ్యాటింగ్‌కి వస్తాడు. ఒకానొక స్టేజ్‌లో ఢిల్లీ మ్యాచ్ గెలవాలంటే 2 ఓవర్స్‌కి 36 రన్స్ స్కోర్ చేయాలి. ఆ మూమెంట్‌లో మనందరం గుజరాత్ ఈజీగా మ్యాచ్ గెలిచేస్తది అనుకున్నాం. కానీ క్రీజ్‌లో ఉన్నదెవరు? మిల్లర్ ద కిల్లర్. ఆ మనిషి అసలు గివ్ అప్ ఇవ్వడే. ఎక్కడా ప్రెషర్ ఫీల్ అవ్వడు. అలాంటి టైంలో మహమ్మద్ సిరాజ్ చేసిన 19th ఓవర్ ఫస్ట్ 4 బాల్స్‌లోనే 18 రన్స్ స్కోర్ చేసి విప్రాజ్‌కి స్ట్రైక్ ఇస్తాడు. విప్రాజ్ కూడా ఫస్ట్ బాల్ 4 కొట్టేస్తాడు. దాని వలన ఈక్వేషన్ 7 బాల్స్ 14 రన్స్ అవుతుంది. మ్యాచ్‌లో ఏం జరిగింది? విప్రాజ్ సింగిల్ తీసుకున్నాడు. నేను ఇక్కడ 2 కేసెస్ చెప్తా. ఎందుకంటే నాకు ఢిల్లీ ఇక్కడి నుంచే మిస్టేక్ చేయడం స్టార్ట్ చేసింది అనిపించింది. ఆ బాల్ విప్రాజ్ సింగిల్ కోసం కాకుండా బౌండరీకి ట్రై చేసుంటే అండ్ బాల్ కూడా బౌండరీకి వెళ్ళుంటే ఢిల్లీ ఈక్వేషన్ ఎంత అయ్యేది? లాస్ట్ ఓవర్కి 10 రన్స్ స్కోర్ చేయాలి. అది కూడా డేవిడ్ మిల్లర్ స్ట్రైక్లో ఉంటాడు. సరే వరస్ట్ కేసు తీసుకోండి. ఆ బాల్ బౌండరీ వెళ్ళలేదు, వికెట్, స్టిల్ 6 బాల్స్ 14 రన్స్. కానీ డేవిడ్ మిల్లర్ స్ట్రైక్లో ఉంటాడు 6 బాల్స్ ఆడడానికి. స్టిల్ ఢిల్లీకి అడ్వాంటేజ్ ఉండేది. సరే అది అయిపోయింది. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏముంది? లాస్ట్ ఓవర్ 13 రన్స్ స్కోర్ చేయాలి. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్. ఫస్ట్ బాల్ విప్రాజ్ బౌండరీ కొడతాడు. సో ఈక్వేషన్ 5 బాల్స్ 9 రన్స్. సెకండ్ బాల్ విప్రాజ్ అవుట్ అవుతాడు. ఈక్వేషన్ 4 బాల్స్ 9 రన్స్. స్ట్రైక్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ బెస్ట్ ఏం చేయగలడు? సింగిల్ తీసి మిల్లర్కి స్ట్రైక్ ఇవ్వగలడు. సరిగ్గా అదే చేశాడు. పర్ఫెక్ట్గా జరిగింది అక్కడి వరకు. మళ్ళీ 3 బాల్స్ 8 రన్స్. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బాల్ని మిల్లర్ కొడితే ఫిరోజ్ షా కోట్ల బయటపడింది. 106 మీటర్స్ 6 అది. బిగ్గెస్ట్ 6 ఇవాళ. ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది? 2 బాల్స్కి 2 రన్స్ కదా. మనందరం ఏమనుకుంటాం? అండ్ మనందరం ఏమనుకున్నాం అసలు? డీసీ మ్యాచ్ గెలిచేసిందనే అనుకున్నాం కదా. ఎవరికి తెలుసు అలాంటి సిచ్యువేషన్ నుంచి జీటీ మళ్ళీ మ్యాచ్ని పుల్ చేసేస్తుందని. సరిగ్గా అదే జరిగింది. 2 బాల్స్కి 2 రన్స్ అన్నప్పుడు 2 రన్స్ తిరిగినా కానీ మ్యాచ్ గెలిచేస్తారు కదా. ఆ బాల్ సింగిల్ తీసుంటే ఏం జరిగేది? కుల్దీప్ యాదవ్ స్ట్రైక్లోకి వచ్చేవాడు. ఆల్రెడీ మ్యాచ్ టై అయిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ శాతం బౌలింగ్ టీం మీద ఉండిద్ది అనమాట. ఎందుకంటే సింగిల్ అంటే ఎలా అయినా పరిగెత్తేయచ్చు. సో ఆబ్వియస్గా ఫీల్డింగ్ టీం ప్రెషర్లో ఉంటుంది కంప్లీట్గా. కానీ ఆ సింగిల్కి వెళ్ళలేదు. సరే ఆలోచించండి, లాస్ట్ బాల్ కుల్దీప్ యాదవ్ అవుట్ అయ్యాడే అనుకుందాం. ఏమయ్యేది మ్యాచ్? మహా అయితే సూపర్ ఓవర్ జరిగేది. స్టిల్ ఛాన్స్ ఉండేది కదా. అలా కాకుండా ఆ సింగిల్ తీయకపోవడం వల్ల ఏమైంది? లాస్ట్ బాల్కి 2 రన్స్. 2 రన్స్ అంటే అడ్డం పెట్టి పరిగెలేరు కదా. 2 అంటే ఖచ్చితంగా షాట్ అయితే కొట్టాలి. సో ఎక్కువ శాతం ప్రెషర్ ఇప్పుడు ఢిల్లీ మీద ఉంది, మిల్లర్ మీద ఉంది. సో ఆబ్వియస్గా బీట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఎవరినంటే బట్లర్ని. బాల్ కోసం రెడీగా వెయిట్ చేస్తున్నాడు గ్లౌ తీసేసి. అండ్ వికెట్స్కి ఎయిమ్ చేసి కొట్టాడు అండ్ పర్ఫెక్ట్గా వికెట్ తగిలింది. ఇక్కడ కొంచెం లక్ ఇవాళ గుజరాత్ సైడ్ ఫేవర్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు లేని మ్యాచ్ ఆ స్టేజ్కి రావడానికి కారణం కూడా మిల్లరే. అండ్ ఆ చిన్న మిస్టేక్ కూడా చేయకపోయి ఉంటే తను ఆడిన ఇన్నింగ్స్కి పర్ఫెక్ట్ వాల్యూ దొరికేది. అది కూడా ఏంటి? ఇంజురీ అయి రిటైర్ హెడ్గా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మరీ ఆడాడు. రిజల్ట్ పక్కన పెడితే మాత్రం 2 టీంలు వాళ్ళ సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ ఇచ్చాయి. అండ్ మనం చూసాం స్టార్ ప్లేయర్లందరూ ఫామ్‌లోకి వచ్చి పెర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో మ్యాచ్. పర్ఫెక్ట్ మ్యాచ్ అసల. మంచిగా ట్విస్టులతో కూడిన ఒక బ్లాక్ బస్టర్ మూవీలాగా అనిపించింది నాకైతే. అండ్ ఈ మ్యాచ్ మీకెలా అనిపించింది? అలానే ఢిల్లీ ఎక్కడ మిస్టేక్ చేసిందనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.